చెప్తున్నా ఒకటి సీను 4 సార్లు వాడిండు. అదే దాన్ని తిప్పి తిప్పి దాన్ని చూపిస్తారు అనమాట. 4 సార్లు అని చెప్పేసి 3 సార్లు చూపిస్తున్నా అర్థమైంది నా మైండ్ అట్లా దొబ్బింది అన్నట్టు. అట్లుంది సినిమా. సో ఓదెలా 2 ఇప్పుడే చూసొచ్చాను. తప్పు ఓదెలా 2 నుంచి ఇప్పుడే తప్పించుకొని పారిపోయి వస్తున్నాను అన్నట్టు. ఇది ఓదెలా రైల్వే స్టేషన్ కి సీక్వెల్ అంట. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదు నాకు. ఈ సినిమా సీక్వెల్ అన్నారు. పోనీ రాబా ఫస్ట్ సినిమా చూసేద్దామని చెప్పి చూశాను. 1.5 hours ఉంది. ఈ సినిమా 2.5 hours ఉన్నాయి. ఇంకో గంట రోజు యాడ్ చేశారనమాట. అమ్మ బాబో ఈ సినిమా చూస్తుంటే భయ్యా చెప్తున్నా కదా, అఖండ, అరుంధతి, విరూపాక్ష ఇంకెన్నో సినిమాలు కలిపి మిక్సీ కొట్టి దాంట్లో ఇంకో 2 kgs రోత యాడ్ చేస్తే ఎలా ఉంటుందో దట్ ఈజ్ ఓదెలా 2. సంపత్ నంది గారు ఏమో గానీ దీంట్లో డైరెక్షన్ సూపర్విజన్ అంట. డైరెక్షన్ ఆయన చేసిరా, గోస్ట్ రైటింగ్ ఏమో అర్థం కాదు. సినిమా సంగతి ఏం చెప్పాలో ఇలా నిజంగా చెబుతున్నా కదా. స్టార్ట్ అయింది ఒక మంచి పాయింట్ తో స్టార్ట్ అయింది, పర్లేదు. శివము అండ్ ఆల్సో ఫస్ట్ మూవీ చూడలేదంటే మాత్రం మీకు బొక్క కూడా అర్థం కాదు. దీంట్లో ఏదో జరుగుతూ ఉంటది కానీ అనుకున్నా కానీ శివాన్ని శిక్షిస్తా అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టుకుంటారు. అది ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తూ ఉంటది. అక్కడ జరిగే సీన్ అంతా బాగానే రాసుకున్నట్టు అనిపిస్తూ ఉంటది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా పేషెన్స్ టెస్టింగ్ అనాలా, బ్రెయిన్ సెల్స్ డ్యామేజింగ్ అనాలా, మైండ్ మింగింగ్ అనాలా, ఇంకా లాగ్. చెప్తున్నా కదా అసలే సమ్మర్, నేను పోయింది సింగిల్ స్క్రీన్, వాళ్ళ ఫ్యాన్లు పని చేయట్లేదు, అందులోనూ ఈ రోత. నా వల్ల అట్లే చెప్తున్నా కదా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డా అనమాట ఈ సినిమా చూడడానికి. అంత భయం క్రియేట్ చేసినంటే లేదు భయ్యా, నిజంగా చెప్తున్నా కదా. చెప్తున్నా ఒకటి సీను 4 సార్లు వాడిండు. అదే దాన్ని తిప్పి తిప్పి దాన్ని చూపిస్తారు అనమాట. 4 సార్లు అని చెప్పేసి 3 సార్లు చూపిస్తున్నా అర్థమైంది నా మైండ్ అట్లా దొబ్బింది అన్నట్టు. అట్లుంది సినిమా. ఇక పోతావాడు ఫస్ట్ హాఫ్ పోయింది ఏదో జరుగుతుంది. పోనీరా బాబు ఇంకా తమన్నా రావట్లేదేంద్రా అనుకున్నా. ఇంటర్వెల్ తమన్నా వచ్చింది. చెబుతున్నాయి కదా అఖండ, అక్కడ చూసి మనం అది చాలా పెద్ద హిట్ అయింది, కాపీ కొడదాము ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, ఈసారి ఫీమేల్ అఖండ వస్తుంది కుమ్మేస్తుంది అని చెప్పి చూపిస్తూ ఉంటారు. కల్చర్ ని చూపించడం దాని నాకు ఇబ్బంది ఏం లేదు. ద వే దే పోర్ట్రేట్ ఇన్ దిస్ నాకు అసలు అర్థమే కాలేదు. ఏంటి అసలు పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు అన్నట్టు. ఇవన్నీ పక్క పెట్టినా కానీ సెకండ్ హాఫ్ లో తమన్నాకి ఆత్మకి మధ్యలో ఒక డైలాగ్ డెలివరీ వర్షన్ ఒకటి జరుగుతూ ఉంటది అన్నట్టు. నీ పుట్టిస్తా, నీ చెరిపేస్తా, నేను చంపేస్తా, నేను నరికేస్తా అంటే నేను పారిపోతా అని నేను అరుస్తున్నా. నన్ను ఎవరు పట్టించుకోవట్లే. సినిమా కూడా అట్లే నడుస్తా ఉంటది అన్నట్టు. దాన్ని ఎవరు పట్టించుకోకండి, మీ హెల్త్ మీరు కూడా పట్టించుకోకండి, అందరం కలిసిపోదాం అని ఫీలింగ్ లో జరుగుతూ ఉంటది అన్నట్టు. ఇంకా సెకండ్ హాఫ్ లో నడుతా ఉంటది భయ్యా నిజంగా. అట్లా టెక్నికలీ ఫస్ట్ పార్ట్ లో అసలు భక్తి యాంగిల్ ఎక్కడా ఉండదు. దీంట్లో యాడ్ చేసారు, దాన్ని బాగా చూపిస్తే హ్యాపీయే కదా. అనవసరమైన పాయింట్ వాళ్ళు వస్తా ఉంటది అన్నట్టు. పోనీ దయ్యమైంది కాబట్టి దాన్నైనా చూపించినట్టు చూపెట్టచ్చు కదా. ఎక్కడా లేని కన్వీనియన్స్ కి అమ్మ ఒగుడైన రేంజ్ లో క్షుద్ర పూజలు అంట. అది ఎక్కడి నుంచి వచ్చింది? పక్షం రోజులలో కంప్లీట్ చేసుకుని వచ్చేసినట్ట. పక్షం అంటే 15 రోజులు బాబు, 15 రోజుల్లో క్షుద్ర పూజలు ఏంది? పోనీ అదో సమాధి అంటావు, సమాధికి ఏంది మనకు అరుంధతి రేంజ్ లో పూజలు చేస్తారు. అట్లయినా కానీ శవం బయటకి ఎట్లా వచ్చింది అర్థం కావట్లేదు. నేను స్పాయిలర్స్ ఇస్తున్నాను అనుకోకండి. ఈ సినిమా చూస్తే మాత్రం మన హెల్త్ స్పాయిల్ అయితే అనే రేంజ్ లో ఉందన్నట్టు. కాబట్టి కొంచెం అర్థం చేసుకున్న పరిస్థితి. ఇంకా ఏమున్నాయి సినిమాలో బాగున్నాయి అంటే మాత్రం కొన్ని షార్ట్స్ బాగున్నాయి. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ ఓకే, ఒక సైకిల్ సడన్ గా లేచింది ఓకే, దాన్ని వాడిన విధానం నచ్చింది కొన్ని పాయింట్స్ లో. సినిమా స్టార్టింగ్ లో ఒక నల్ల కోడిని తినే సిచ్యువేషన్ ఒకటి ఉంటది, అది బాగుంది. అండ్ ఆల్సో సిజిఐ అక్కడ బాగుంది. మిగతా అంతా సేమ్ అన్రియల్ ఇంజన్ పెట్టేసారు, వాడేసారు అనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ కి దీనికి చాలా బడ్జెట్ పెరిగిందని తెలుస్తూనే ఉంది అన్నట్టు. ఫస్ట్ పార్ట్ లో నిజంగా చెప్తున్నా కదా, షార్ట్ చూస్తుంటే స్టాటిక్ షార్ట్స్ కనిపిస్తా ఉంటాయి. స్టాటిక్ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది అలా ఉంటది. దీంట్లో డబ్బులు బెటర్, కొంచెం రిచ్నెస్ కనబడతా ఉంటది అన్నట్టు. విజువల్స్ కూడా కొంచెం పర్లేదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. అజనీష్ లోక్నాథ్ కి మ్యూజిక్ కొట్టాయా అని చెప్తే మాత్రం ఆయనకి ఇచ్చిన ప్రాంట్ ఎలా ఉందంటే, విరూపాక్ష, మంగళవారం, ఇంకేమైనా నేను డివోషనల్ ఎలిమెంట్ ఉన్న సినిమాతో తీస్తే ఆ సినిమా మ్యూజిక్ అన్ని కలిపేసి ఈ సినిమా కొట్టేసి అన్నట్టే ఉంటది అన్నట్టు. ఇంకేమీ చెప్పలేను. చూడాలనుకుంటే చూసేసేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం. నా వాళ్ళైతే కాలేదయ్యా, ఇంకేం చెప్పలేను. ఇంకా సినిమా కనీసం హారర్ మూవీ అని చెప్పేసి భయపెట్టండి. అనవసరమైన అడల్ట్ యాంగిల్స్ అన్ని ఉంటాయి ఈ సినిమాలో, కానీ చెప్పిన మాత్రం చేయరు. ఒక్క సెకండ్ కూడా భయం కావాలి. అరే కానీ రాబాబు అని ఫీలింగ్ వచ్చింది. అక్కడే పోయింది సినిమా. ఇంకేం మాడతా. దాని తర్వాత నా హెల్త్ పోయింది తప్ప. కానీ భయ్యా ఇది సిచ్యువేషన్ ఓడలా 2 మీద నా వల్ల కాలేదు. మీ థాట్స్ ఏంటి, చూసారా చూడలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసి మావా నువ్వు. అండ్ బై.